RTI Live News. Ask for right. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం వద్ద తెగిన సాగర్ ఎడమ కాలువకు కొనసాగుతున్న నీటి ప్రవాహం గండిపడిన ప్రాంతాన్ని అధికారులతో కలిసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్తో పరిశీలించారు. పవర్ ఉంటుంది కదా, అదే పెద్ద పవర్. అటు పోమాకండి, ఇదేంది డబ్బా పెట్టి ఎందుకంటే మీరు పుస్తకం దారిపోయారు. అమ్మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత వాతావరణ శాఖ, ఇండియన్ మెట్ డిపార్ట్మెంట్ తెలంగాణలో పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించి భారీ నుంచి అతి భారీ వర్షాలు మరి పడతాయనే సూచనల మేరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అయినా దురదృష్టవశాత్తు రాష్ట్రంలోనే అతి భారీ వర్షం హుజూర్ నగర్, కోదాడ ప్రాంతంలో పడింది. ఇద్దరి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా అనేక ఇళ్లల్లో నీళ్లు రావడం జరిగింది. మరి అన్నిటికీ తగిన రిలీఫ్ చర్యలు ఇప్పుడు తీసుకుంటున్నాం. ఇక్కడ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ పై పాలేరు నుంచి బ్యాక్ వాటర్ పెరిగి ఈ నీళ్లు నాళ్ళు ఎక్కువై బ్యాంక్లో ఓవర్ఫ్లో అయ్యి బ్యాంక్ మెత్తబడి ఇక్కడ లెఫ్ట్ కెనాల్ తెగడం జరిగింది. ఒక 300 ఎకరాల పొలాలపై కూడా నీళ్లు పోయినాయి. అదృష్టవశాత్తు ఊర్లోకి నీళ్లు పోలేదు. ఈ 300 ఎకరాలు పంట కోల్పోయిన రైతులకి తగిన విధంగా నష్టపరిహారం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఈ కాలువ, ఈ బ్రీచ్ క్లోజ్ చేయడానికి వాటర్ ఇంకొద్ది దక్కిన తర్వాత ఇంకో రోజు తర్వాత పనులు మొదలుపెట్టి వారం రోజుల లోపల ఈ బ్రిడ్జ్ క్లోజ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి.
మరి ప్రభుత్వ పరి నుంచి ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నాం. తప్పనిసరిగా నష్టపోయిన వాళ్ళకి క్యాబినెట్లో పెట్టి చర్చించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పి కూడా మనం చేస్తాం. గండి పూడ్చడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? జనరల్గా లెఫ్ట్ కెనాల్ ఆగిపోయినాయి కదా వాటర్. సరే ఇప్పటికి ఎమర్జెన్సీ ఏం లేదు, నీళ్లు పుష్కలంగా ఉన్నాయి అటు ఇటు. ఇప్పుడు సూర్యాపేట సిఈ గారు చెప్పే అంచనాల మేరకు వారం రోజుల్లో గండి పూడ్చని చెప్పి చెప్పడం జరుగుతుంది. సార్ జిల్లా వ్యాప్తంగా ఎంతో అంచనా వేస్తారు సార్ పంట నష్టం అన్ని వేల ఎకరాలు. ఇప్పుడు మొన్ననే కదా భారీ వర్షాలు అయింది. ఇప్పుడు నిన్న పూర్తిగా ఈ రిలీఫ్ మెజర్స్ మీదనే ఉన్నాము. రేపు ఎల్లుండి ఎన్యూమరేషన్ చేసి ఎంత నష్టం జరిగితే అంత నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పి మనం చేస్తాం. సరే తప్పనిసరిగా వాళ్ళకి ఏ విధంగా సహాయ చర్యలు కావాలో ఆ విధంగా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి.